అత్యుత్తమర్యాం కులే లక్ష్యంగా నారాయణ. సురేష్ బాబు గారు, మకర రాశికి ఎలా ఉందో ఆగస్ట్ నెల? సహజంగా బాగుండే రాశులు ఇదొక రాశి కాబట్టి అండి, మెజారిటీ ఆఫ్ ది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. ఓకే. ఒక్క సూర్యుడు మాత్రం వీళ్ళకి 8th హౌస్లో ఉండి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందండి. నేనైతే దాదాపుగా 80% బాగుందని నేను చెప్తాను ఈ రాశి వాళ్ళకి. సూపర్. ఎందుకంటే జనరల్గా ఆగస్ట్ మంత్లో, డిసెంబర్ మంత్లో మకర రాశి వాళ్ళకి బాగుండదండి. గమనించి డిఫాల్ట్ ఎవ్రీ ఇయర్ అప్ టు 100 years బాగా గమనించుకోవాలి. ఇది ఆగస్ట్ మంత్, డిసెంబర్ మంత్. అందులో డిసెంబర్ మంత్లో ప్రొఫెషన్లో చాలా చేంజెస్ వస్తాయి. ఆగస్ట్ మంత్లో వాళ్ళ పర్సనాలిటీలో చేంజెస్ వస్తాయి. ఎప్పుడు సెప్టెంబర్ మంత్లో ఒక ప్రమోషన్ కానీ వెహికల్ కొనటం కానీ చేస్తారు. ఇది బై డిఫాల్ట్ వాళ్ళకి. చిన్నపిల్లల దగ్గర నుంచి ఎప్పుడు వచ్చినా కానీ ఈ 3 విషయాలు గమనించుకోండి. ఈ ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు ఆగస్ట్ మంత్ రాబోతుంది కాబట్టి పర్సనల్ లైఫ్లో చాలా ట్రాన్స్ఫార్మేషన్ అవుతుంది. కొన్నిసార్లు పాజిటివ్గా ఉండొచ్చు, కొన్నిసార్లు నెగిటివ్గా కూడా ఉండొచ్చు. ఈ ఒక్క విషయం గమనించుకుంటే, బట్ అదర్వైజ్ ఓవరాల్గా అన్ని గ్రహాలు బాగున్నాయి కాబట్టి అది ఏదైనా ఉన్న ప్రాబ్లం అని వీళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు అని నేను చెప్తాను. నక్షత్రాల ప్రకారం చూసుకుంటే ఉత్తరాషాఢ 3-4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలంతా ఇందులో ఉంటుంది. పేరు బలం చూసుకుంటే చాలామంది పేర్లు ఎక్కువగా ఉన్న వాళ్ళంతా ఈ రాశిలోనే ఉంటారు కామన్గా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే. అందులోనూ భో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి అన్న పేర్లంతా మకర రాశిలో ఉంటారు. ఇందులో గ్రహాలు 4 గ్రహాలు మారటంతో ఒక్కొక్క గ్రహం ఎలాంటి రిజల్ట్ ఇస్తుందని మనం చూసుకుంటే, లఘు గోచారం, సూక్ష్మ గోచారం అంటే సింపుల్గా మనం ఇంగ్లీష్ వర్డ్స్లో, సంస్కృత వర్డ్స్లో హోల్ మంత్ అంతా ఎలా ఉందో తెలుసుకోవచ్చు. అందులో మనకేం చెప్తారంటే పీడం, సంపదం, విరోధం, సుఖ, శ్రీ సుఖ ఆప్తి అని చెప్తారు. అంటే ఇందులో శారీరకంగా బాధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సూర్యుడి వల్ల. కుజుని వల్ల సంపదలు వచ్చే అవకాశం బాగుంటుంది. తర్వాత శుక్రుని 9వ స్థానంలో ఉండటం వల్ల గెయిన్స్ ఉంటుంది అనమాట, లాభాలు ఉంటుంది. చాలా లైఫ్ అంతా హ్యాపీనెస్గా ఉంటారనమాట. ఇందులో ఒక విషయంలో గమనించుకోవాల్సింది, బుధుని వల్ల ఏదైనా పని జరుగుతుంటే వర్క్ అనేది స్మూత్గా అవ్వదు, బ్రేకులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. అంటే మనకి సూర్యుడు ప్లస్ బుధుడు అనుకున్న పనుల్లో ఆటంకాలను, ఒకళ్ళు ఫిజికల్గా ఆటంకాలు కలిగిస్తూ ఉంటే బుధుడు వచ్చేటప్పటికి వర్క్లో ఆటంకాలతో ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. మిగతా 2 గ్రహాలు చాలా పాజిటివ్గా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. సో ఇందులోనూ ముఖ్యంగా మనం చూసుకుంటే సూర్యుడు 8th హౌస్లో ఉంటే ఏమవుతుంది, మనకేం చెప్తారంటే దుర్దోష శత్రు సంవాదో గమన వ్యధ దుఃఖ వార్తాశ్రుతం చైవ అష్టమస్తే భవేత్ యథారవిహి అని చెప్తారు. దీని మీనింగ్ ఏంటంటే ఈ టైంలో దుర్దోష, చెడు పనులు చేయాలన్న ఆలోచన వాళ్ళకి వస్తుందంట. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. శత్రువులతో వీళ్ళపై గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. తర్వాత ఏదైనా ట్రావెల్ చేసేటప్పుడు గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే. ఇంకొకటి దుఃఖ వార్తాశ్రుతం చైవ అని చెప్తారంటే దుఃఖం కలిగించే ఒక వార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని మనకి చెప్తూ ఉంటారు అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా ట్విస్టులు ఉంటాయి. అది పర్సనల్ లైఫ్లో కానీ లేదంటే ప్రొఫెషనల్ లైఫ్లో కానీ దానికి వీళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటే చాలా బాగుంటుంది. ఈ టైంలో ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భయపడే సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి, వీళ్ళకి గమనించుకోవాలి. అంటే సూర్యుడు లిటరల్గా వీళ్ళకి అగెనెస్ట్గా ఉన్నారని గమనించాలి. అంటే బాస్ రూపేణ కానీ, ఫాదర్ రూపేణ కానీ, ఇంకా వీళ్ళకి అధికారం, కీర్తి ప్రతిష్టలకి అనుకోకుండా వీళ్ళ మీద పుకారులు సృష్టించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదంటే వీళ్ళు తెలుసో తెలక ఎవరితోనో ఫ్రెండ్షిప్ ఏదో చేసేస్తే అది టోటల్గా ఇంకొక విధంగా తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది గమనించుకొని కొంచెం ప్లానెడ్గా, సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండటం చాలా మంచిది. చూస్తున్నారు కదా సోషల్ మీడియాలో అవి ఇవి ఎటు వస్తాయో. అందుకని ఉన్నామా తిన్నామా అన్నట్లుంటే కొత్త వాళ్ళతో పరిచయాలు ఎటు ఎక్స్పెరిమెంట్లు చేయకుండా, అందులో ఆగస్ట్ మంత్ కొంచెం వర్షాలు అవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి సింపుల్గా హంబుల్గా ఇంట్లో ఉంటే బెటర్. తర్వాత అయితే కుజుడు వీళ్ళకి 6వ ప్లేస్లో ఉండి మంచి చాలా సపోర్ట్ ఇస్తూ ఉంటారండి. కుజుడు 6వ స్థానంలో ఉండటం వస్త్రలాభం, ధనలాభం, ధాన్య లాభం, యశస్సు, అంతేకాకుండా మనోల్లాస ధర్మసిద్ధి అని చెప్తారు. అంటే ఈ టైంలో కీర్తి ప్రతిష్టలు బాగుంటుంది, మనసు యాక్టివ్గా ఉంటుంది. ధర్మసిద్ధి గుర్తుపెట్టుకోండి, అంటే ధర్మబద్ధంగా ఏదైనా పని చేస్తే దాంట్లో సిద్ధి వస్తుంది. మనం ఇందాక సూర్యుడు చెప్పినట్లు ఈ పరీక్షలు ఆ పరీక్షలు అవి పెట్టేసుకుంటే అది ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో ధనం ప్రకారంగా కీర్తి ప్రతిష్టలు అంతా బాగుంటుంది. ఇంకొకటి వీళ్ళకి అవమానాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే పరుగులు పోతుంది అంటారు చూసండి, అట్లాంటి పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. శుక్రుడు 9వ స్థానంలో ఉండటం అగైన్ వీళ్ళకి మహాభాగ్య యోగం అని చెప్తారు. ఇక్కడ శుక్రుడు బాగా ప్రొటెక్ట్ చేస్తాడు, అక్కడ కుజుడు కూడా బాగా ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అందుకని నేను నాకు మొదట్లో చెప్పాను దాదాపు 80% బాగుంటుంది అని చెప్పేసి.
ఇక్కడ ఏమవుతుందంటే శుక్రుడు వీళ్ళకి మహాభాగ్యయోగం, లక్, ఏదో ఒక విధంగా లక్ వచ్చేసి వీళ్ళని కాపాడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. అందులో వస్త్రలాభం, మహా ఆరోగ్యం, గురుభక్తి స్యాద్, చిత్తశుద్ధి, అభిష్టార్థ అంటారు. వీళ్ళ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక పక్క సూర్యుడు అలా డైవర్ట్ చేస్తున్నా కానీ శుక్రుడు ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా పెట్టేసి అభిష్టార్థ సిద్ధి, అనుకున్న పనులన్నీ జరుగుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురువుల యందు భక్తి, ధర్మ కార్యాలు చేయటం, ఫిలిగ్రిమేజెస్ ఎక్కువగా ట్రావెల్స్ విజిట్ చేయడం అవన్నీ చేసుకుంటూ ఉంటారు. ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఎవరన్నా లవ్, రొమాన్స్ ఇట్లాంటి వాటిలో ఉండి రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళు పెళ్ళికి వెళ్ళాలి అనుకుంటే ఇది బెస్ట్ టైం అండి. ఇంట్లో వాళ్ళకి చెప్పించుకొని ఒప్పించుకోవడానికి. లేదంటే ఇంకా లవ్లో కూడా చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదండి. ముందు డిస్టర్బెన్సెస్ వీళ్ళిద్దరికే ఉంటాయి, తర్వాత పెద్దవాళ్ళకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు. సో ఇది ఏమైనా ఉంటే అవన్నీ పోయి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే రొమాంటిక్ ఫీలింగ్స్ ఎక్కువగా వచ్చేస్తాయి ఈ టైంలో వీళ్ళకి. సో మరి నక్షత్రాలు కూడా అంత సపోర్ట్ ఇస్తున్నాయా వీళ్ళకి? నక్షత్రం ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట నక్షత్రాల్లో శ్రవణ నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మిగతా 2 నక్షత్రాలు బాగున్నాయి. ఓకే. ఇందులో ఉత్తరాషాఢ నక్షత్రం చూసుకుంటే రాజ్య లాభము, వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉందండి. అది నేను ఈ నక్షత్రాలను కూడా కలుపుకొని చెప్పాను 80% బాగుంటుంది. ఒక్క సూర్యుడు మాత్రం ఇబ్బంది పెడుతున్నారే కానీ మిగతా అంతా బాగుంది. వీళ్ళకి కొంచెం కేర్ఫుల్గా పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. ఇందులో ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు చూసుకుంటే వస్త్రలాభం ఉంటుంది, రాజ్యలాభం ఉంటుంది. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. అంటే నెక్స్ట్ స్టెప్కి ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంటుంది. నెక్స్ట్ శ్రవణం నక్షత్రం వాళ్ళు చూసుకుంటే వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది, రాజ్యలాభం ఉంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, వస్త్రలాభం కూడా చూపిస్తూ ఉంటుంది. అయితే ఫైనాన్షియల్గా క్రైసిస్ చూపిస్తుంది. అయితే ఫైనాన్షియల్ క్రైసిస్ చూసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రంతో కంపేర్ చేస్తే శ్రవణం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళకి వీళ్ళు జయప్రదంగా ఉంటుంది, ఏ పని చేసినా కానీ రాజ్యలాభం ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది. వీళ్ళకి ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. సో ఉన్న నక్షత్రాలు అందరిలో కంపేర్ చేసుకుంటే కొంచెం ధనిష్ట నక్షత్రం వాళ్ళకి బెటర్గా ఉంది. ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నా కానీ చెప్పుకోవచ్చు. రైట్. అన్ని 3 నక్షత్రాలు చూసుకుంటే శరీరానికి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. కొంచెం లాంగ్ ట్రావెల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సిటీలో కంజెస్టెడ్ రోడ్లు తిరిగేటప్పుడు ఈ రోడ్ల మీద ఇవి అవి కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకుంటే మంచిది. అందులోని ఇది వెట్ ఫ్లోర్స్, వర్షాలు పడుతూ ఉంటాయి, దారి కింద పడ్డాలు ఇవన్నీ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కేర్ఫుల్గా ఉండటం అవసరం అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.